అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఎగ్ చపాతీ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. కిడ్స్కి లంచ్ బాక్స్లోనికి కానివ్వండి, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోనికి కానివ్వండి, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసము ముందుగా చపాతీ పిండి కలుపుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక 2 ఎగ్స్ని పగలగొట్టేసి ఒక గిన్నెలో వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. వీటిని పక్కకు పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా క్యాప్సికము, టమాటా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు వీటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలని రెడీ చేసేసుకుందాము. కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ చపాతీలని ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకి అవసరం ఉన్న అన్నీ చేసుకోవాలండి. ఒక్కసారి 2 అయితే చేస్తున్నాను నేను. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చక్కగా కాల్చుకోవాలన్నమాట. పెనం పెట్టుకొని దాని మీద ఒక్కో చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. కొద్దిగా నూనె సైడ్స్ ప్లస్ పైన కూడా చక్కగా అలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ని. చపాతీ ఒక 90% కాలింది అని అనుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఒక 90% అయితే మనం కాల్చుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు చక్కగా కాలిపోయింది కదండి. దీని మీద మనము కోడిగుడ్డుతోటి చేసుకున్నాం కదా, అది పైన స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఒక ఆమ్లెట్ లాగా దీన్ని సపరేట్గా కూడా వేసుకోవచ్చండి, లేదంటే ఇలా చపాతీ మీదే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే చపాతీ మీద వేస్తున్నాను. ఇది కొంచెం కాలాక అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ చపాతీ 2 సైడ్స్లా మంచిగా కాలేలాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద ఇంకో చిన్న ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో 1 స్పూనున్నర 1.5 స్పూను ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదండి, అవి చక్కగా ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చండి. క్యారెట్ లేదంటే క్యాబేజ్ ఇలా ఏవి ఉన్నా కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, నేనైతే నా దగ్గర ఉన్న వాటితోటే చేస్తున్నాను. నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, టమాటా, కరివేపాకు, పుదీనా వేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అన్నమాట ఈ ప్లేస్లో. ఇవన్నీ బాగా ఏమి కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా నీరు బయటికి వస్తుందనగా అలా కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అన్నిటిని వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 50% కుక్ అయ్యాక దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, చాలా కొద్దిగా అండి, ఎక్కువ అవసరం ఉండదు. ఇది కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని లాస్ట్ దింపే ముందు కొద్దిగా నిమ్మరసం అండి. ఇది ఆప్షనల్ అండి, పూర్తిగా వేయచ్చు వేయకపోవచ్చు. నేనైతే నిమ్మరసం కొంచెం వేసాను, దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇది కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు రోల్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు చపాతీ మీద టొమాటో కెచప్ అండి, ఇది మనకి దొరుకుతుంది కదండి ఈజీగానే. టొమాటో కెచప్ స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఏదైతే ఉందో అది కూడా చక్కగా మధ్యలో మిడిల్లో చక్కగా పెట్టుకోవాలన్నమాట. ఇది స్టఫింగ్ అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత రోల్ చేసేసి దీన్ని హాఫ్కి కట్ చేసేసి
పిల్లలకి ఇచ్చామంటే అసలు పొద్దున బ్రేక్ఫాస్ట్లోనికి కానివ్వండి, లంచ్ బాక్స్లోనికి కానివ్వండి, ఒక్క కిడ్కి ఒక్కటే సరిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి, తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఎగ్ చపాతీ రోల్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.